హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. మీకు అప్పటికప్పుడు ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే. ఇలాగంటే ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఎక్కువ టైం పట్టదు. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీనికోసం నేను 2 కప్స్ పచ్చి బఠానీలు తీసుకుంటున్నాను. వాటిని కుక్కర్లో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని అవి మునిగే వరకు వాటర్ పోసి బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి, ఇలా మెత్తగా ఉడికే వరకు. తర్వాత వీటిని పక్కన పెట్టేసి స్టవ్ పైన ప్యాన్ ని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని అలాగే ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ చిన్నగా కట్ చేసుకోవాలి, అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది. తర్వాత 4 పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి. దాంతోపాటు 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఉడికించుకొని పెట్టుకున్న పచ్చి బఠానీలను అందులో వేసుకోండి. 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని అందులోకి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. బౌల్లోకి వేడిగా సర్వ్ చేసుకోండి. దానిపైన ఉల్లిపాయలు అలాగే కొత్తిమీరని చల్లుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కమెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.